హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక కొత్త ప్రదేశం గురించి తెలుసుకోవడానికి వచ్చాం. సో ఇది అంద్రినివాస్ జల స్రవంతి ప్రాజెక్టు లేదా మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ లేదా మల్యాల ఎత్తిపోతల పథకం అంటారు. ఇది మన కర్నూలు జిల్లా కేంద్రానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మల్యాల మా స్వగ్రామము. సో ఈ ప్రాజెక్ట్ అనేది కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం తాగునీరు మరియు సాగునీరు అందించడం కోసం ఏర్పాటు చేయబడిన ప్రాజెక్ట్ ఇది. దాదాపుగా 45 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆసియాలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాల్లో ఈ ఎత్తిపోతల పథకం కూడా ఒకటి, ఈ లిఫ్ట్ ఇరిగేషను. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా రాయలసీమను కరువు నుంచి పారద్రోలి దీన్ని ఒక హార్టికల్చర్ హబ్గా, సస్యశ్యామలంగా, వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రదేశంగా, రతనాల సీమగా మార్చడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు యొక్క మొదటి ఆలోచన బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి సర్ ఆర్థర్ కాటన్ హయాంలోనే దీని ఆలోచన చేయడం జరిగింది. కానీ ఇది అమల్లోకి 1990 దశకంలో శ్రీ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రారంభమై వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొనసాగి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం అనేది దాదాపుగా 45 టీఎంసీలు. తర్వాత ఈ ప్రాజెక్టు మొత్తం సాగునీరు అనేది 4,50,000 ఎకరాలకు సాగునీరు, 293 గ్రామ ప్రజలలో దాహార్తి తీర్చడానికి దాదాపుగా 23 లక్షల మంది దాహార్తి తీరుస్తుంది ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు మెయిన్గా కృష్ణానది, తుంగభద్ర నది మిగులు జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టు. దాదాపుగా శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడి 830 అడుగుల ఎత్తు నుంచి ఈ వాటర్ తీసుకొని గ్రావిటీ ద్వారా ఇక్కడ నుంచి ఎత్తిపోత లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతల ద్వారా ఇక్కడ నుంచి రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలను కలుపుతూ కర్నూలు, కడప, అనంతపురం, తర్వాత చిత్తూరు దగ్గర ఉన్నటువంటి చివరి ప్రాంతమైన కుప్పం వరకు సాగునీరు, తాగునీరు అందిస్తుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా 830 అడుగులప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటుంది. కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఒకవేళ తగ్గిపోతే మళ్ళీ ముచ్చుమరి దగ్గర సహాయ లిఫ్ట్ ద్వారా దాదాపుగా 800 అడుగుల డెడ్ స్టోరేజ్ నుంచి కూడా ఈ వాటర్ అనేది తీసుకుంటుంది. సో ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం రాయలసీమ వాసులకు తాగునీరు మరియు సాగునీరు అందించడం. ఈ ప్రాజెక్ట్ అనేది మన కర్నూలుకు దగ్గరగా దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి దీన్ని మీరు అందరూ సందర్శించి పిల్లలకు ముఖ్యంగా చిన్నారులకి ఈ ప్రాజెక్టు సందర్శించడం అనేది వాళ్ళకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. సో మనం మామూలుగా లిఫ్ట్ ద్వారా కానీ లేదా వాటర్ ఫాల్స్ కానీ లేదా శ్రీశైలం గేట్లు ఎత్తినారు అన్నప్పుడు దూరంగా పోయి చూస్తుంటారు. కానీ ఇక్కడ కూడా మనకు దగ్గరలోనే ఈ ప్రాంతం ఉంది. కాబట్టి అందరూ సందర్శించి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా చూడవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మీరందరూ దీన్ని సందర్శించగలరని కోరుతున్నాం. దీనికి దగ్గరలోనే ఇది కేసీ కెనాల్ ప్రాజెక్టును కూడా ఆనుకొని ఉంది. ఆ కేసీ కెనాల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టుని సందర్శిద్దాం, లోపలికి వెళ్ళి చూసొద్దాం రండి.
ఇప్పుడు ఇంతవరకు మనం లోపల ప్రాజెక్ట్ లోపల ఆ మోటార్ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, వాటి మెకానిజమ్స్ అనేది చూసాం, వాటర్ రిజర్వాయర్ కూడా చూసాం, సో ఆ పరికరాలను చూసాం. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో అనేది పంపుల ద్వారా పైకి ఎలా లిఫ్ట్ చేయబడుతుంది అనేది చూద్దాం మనం. సో ఇలా మీరు ముందుకు రావాలి. ఇప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్ పై భాగానికి వచ్చాం. మీరు చూడొచ్చు మొత్తం 12 పైపులు అమర్చారు. దాంట్లో ఇప్పుడు 7 పైపులు రన్నింగ్లో ఉన్నాయి. సో ఈ వాటర్ అనేది ఇక్కడి నుంచి దాదాపుగా 570 కిలోమీటర్లు ప్రయాణించి చివరి ఆయకట్టు ప్రాంతమైనటువంటి అడవిపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ అడవిపల్లి రిజర్వాయర్ వరకు చేరుతుంది. సో ఇక్కడ నుంచి ఎత్తిపోసినటువంటి వాటర్ మీరు దూరంగా చూస్తే శ్రీశైలం బ్యాక్ వాటర్ అనేది కనపడుతుంది మనకు. సో అక్కడ నుంచి శ్రీశైలం రిజర్వాయర్, సో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మనం వాటర్ని ఆ పైపుల ద్వారా ఇక్కడి వరకు తీసుకొచ్చాం. దాదాపుగా కొన్ని వందల అడుగుల ఎత్తులో ఇది ఎత్తిపోతల ద్వారా ఈ విధంగా చేస్తున్నాం. సో ఆసియాలో ఉన్న ఎత్తిపోతల పథకాల్లో ఇది ఒక అత్యంత ఎత్తైన ఎత్తిపోతల పథకం. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదే అత్యంత ఎత్తైన ఎత్తిపోతల పథకం. ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా, సో ఇక్కడ దాకా మనం లిఫ్ట్ ద్వారా చేసాం. తర్వాత ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణగిరి, తర్వాత పందికోన, తర్వాత జీడిపల్లి అనంతపురం డిస్ట్రిక్ట్, తర్వాత అడవిపల్లి, సో చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ లిఫ్ట్ల ద్వారా మళ్ళీ ఎత్తిపోసి వాటర్ అనేది గ్రావిటీ ద్వారా రైతులకు అందిస్తున్నారు. సో రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో ఈ ప్రాజెక్ట్ పాత్ర ఎంతో ఉంది. కాబట్టి దీన్ని మీరు అందరూ సందర్శించగలరు. చూడండి మరొకసారి దూరంగా చాలా విశాలంగా వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటర్ అది. సో 830 అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి వాటర్ని మనం ఈ లిఫ్ట్ ద్వారా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి మీరు ఈ జలాశయం ఎంత అందంగా ఉందో. సో కాబట్టి చిన్నారులు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును మీరు చూపించి వాళ్ళలో ఈ ప్రాజెక్టు ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం, తర్వాత ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉన్నటువంటి నీటి ప్రవాహాలు మీరు చూపించి వాళ్ళకు ఒక మంచి జ్ఞానాన్ని అందించగలని కోరుతున్నాను. తర్వాత ఈ ప్రాజెక్టు కింది భాగంలో మీరు చూస్తే ఇంకొక వాటర్ ఫ్లో కనపడుతుంది, అది కేసీ కెనాల్. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ ఏమో ఇలా వెళ్ళిపోతుంది పై భాగంలో. కింది భాగంలో చూస్తే మీకు కేసీ కెనాల్ అనేది కనపడుతుంది. కేసీ కెనాల్ అనేది కర్నూలు కడప కెనాల్ అని అంటారు. ఇది కర్నూలు దగ్గర ఉన్నటువంటి సుంకేసుల దగ్గర బ్యారేజ్ కట్టి ఈ కాలువను బ్రిటిష్ వారి హయాంలో ఏర్పరచడం జరిగింది. 1866 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి 1883 సంవత్సరానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. సో ఈ కర్నూలు కడప కెనాల్ అనేది బ్రిటిష్ వారి హయాంలో డచ్ కంపెనీ మద్రాస్ ఇరిగేషన్ కంపెనీ అనేది స్టార్ట్ చేసింది. సో 1882లో బ్రిటిష్ వాళ్ళు ఈ కాలువను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కర్నూలు కడప కెనాల్ ప్రాజెక్ట్ వచ్చేసి నౌకాయానం, తర్వాత తాగునీరు. సో అప్పుడు 1832-33 సంవత్సరంలో వచ్చిన డొక్కల కరువు, సో రాయలసీమలో అతి భయంకరమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ డొక్కల కరువు అనేది వచ్చింది. ఆ కాలంలో ఇక్కడున్న రాయలసీమ ప్రాంత వాసులు బంకమట్టి తిని
మజ్జిగ తాగి గంజి తాగి బతికినటువంటి కాలం. అలాంటి కాలంలో ఈ మద్రాస్ డచ్ ఇరిగేషన్ కంపెనీ అనేది ఈ నౌకాయానం తాగునీటి కోసం ఓన్లీ గ్రావిటీ ద్వారా, ఎక్కడ ఎత్తిపోతలు అనేది లేకుండా ఓన్లీ గ్రావిటీ ద్వారా ఈ వాటర్ని మళ్లించడం జరిగింది. సో ఇది కేసీ కెనాల్ దాదాపుగా 320 కిలోమీటర్లు ఉంటుంది. కర్నూలు నుంచి కడప వరకు విస్తరిస్తుంది. ఇప్పుడు ఇది 1933వ సంవత్సరంలో నౌకాయానం, సో నౌకల ద్వారా సరుకు రవాణా అనేది కంప్లీట్గా బంద్ చేసి ఓన్లీ తాగునీరు సాగునీరుకు వాడుతున్నారు. సో దీని ద్వారా దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, తర్వాత కొన్ని లక్షల మందికి తాగునీటిగా వనరుగా ఇది పనిచేస్తుంది. సో ఒకప్పుడు ఇది రాయలసీమ వరప్రసాదనిగా మనం చెప్పొచ్చు కేసీ కెనాల్ను. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు భవిష్యత్ తరానికి కూడా రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఒక మంచి ప్రాజెక్టుగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. సో చూడండి మీరు, ఈ పై భాగంలోనేమో మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాలను కర్నూలు నుంచి చిత్తూరు వరకు తరలిస్తున్నాం. సో తాగునీరు మరియు వ్యవసాయానికి. అదేవిధంగా కింది భాగం నుంచి చూసినప్పుడు మనకు కేసీ కెనాల్ అనేది వస్తుంది. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పై భాగంలోనేమో మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్, కింది భాగంలోనేమో కేసీ కెనాల్. సో దీన్ని మీరు ఖచ్చితంగా సందర్శించి పిల్లలకు మంచి జ్ఞానాన్ని అందించగలరని కోరుతున్నాను. సో అందరూ సందర్శించండి. కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు, నందికొట్కూరు నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా మరొక జిల్లా కేంద్రమైనటువంటి నంద్యాల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సందర్శించి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా, మంచి రవాణా సదుపాయం కూడా ఉంది, టూరిస్ట్ స్పాట్గా మీరు పిక్నిక్ స్పాట్గా ఎంజాయ్ చేయగలరని కోరుతున్నాను. ఈ అంద్రినీవా ప్రాజెక్టు ద్వారా ఇక్కడ కర్నూలు నుంచి చిత్తూరుకు నీళ్లు తీసుకొని పోవడమే కాకుండా మనకు కర్నూలు దగ్గర తుంగభద్రలో గాన వాటర్ డెడ్ స్టోరేజ్, సుంకేశ్ల బ్యారేజ్ దగ్గర నీళ్లు గాన తగ్గిపోతే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిగులు జలాలను కూడా మనం ఇక్కడ ఒక ఛానల్ మీరు చూడొచ్చు. ఆ ఛానల్ ద్వారా కేసీ కెనాల్లో కలుపుకొని ఆ నీళ్ళని ఇక్కడ నుంచి మళ్ళీ కడపకు కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. సో ఇది కూడా అంటే ఇలా మిగులు జలాలను వాడుకొని రాయలసీమను సస్యశ్యామలం చేయడం అనే. ధన్యవాదాలు. మరొక అంశంతో కలుద్దాం. బాయ్.